హాయ్ అండి. వెల్కమ్ టు ప్రసన్న శారీస్. ప్రసన్న శారీస్ యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మంచి లెహరియా జార్జెట్ శారీస్‌తో మీ ముందుకు వచ్చానండి. మన యూనిట్ నుంచి వచ్చిన లెహరియా జార్జెట్ శారీసు అసలు చాలా అందంగా ఉన్నాయండి. డిజైన్స్ అయితే మాత్రం, కలర్ కాంబినేషన్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి. ఇది పింక్‌కి బ్లూ అండి. ఇప్పుడు నేను వేసుకుందేమో సీ బ్లూకి ఇది ఇది కూడా బ్లూనేనండి. ఇది కూడా బ్లూనే, బ్లాక్ లాగా కనపడుతుందేమో. ఇది మీకు కొంచెం గ్రీన్‌గా కనపడొచ్చు. ఇది సీ బ్లూ కలర్. సూపర్ కలర్ కాంబినేషన్స్ అండి. ఇంకా చాలా కలర్ కాంబినేషన్స్ అయితే మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఒక 7 కలర్ కాంబినేషన్స్ అయితే వచ్చినాయి. మనకి బల్క్‌లోనే తయారు చేయించామండి. ఎందుకంటే ప్రతిసారి సోల్డ్ అవుట్ చెప్పటం చాలా ఇబ్బందిగా ఉంటుందండి మాకు. అందుకనే మనం అసలు యూనిట్ స్టార్ట్ చేసింది కూడా మనము. అందుకని ఇప్పుడు మనకు వచ్చే కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి. మంచి రీజనబుల్ ప్రైస్ అండి. ప్రైస్ ఎక్కడైనా మీరు చెక్ చేసుకోండి. ఏ ఛానల్లోనైనా లెహరియా జార్జెట్ అంటే లెహరియా జార్జెట్‌లో చాలా తక్కువవి కూడా ఉంటాయండి. అవి కాదు ఇవి మనం ఎప్పుడు ఇచ్చేయి. ఇంతవరకు లెహరియా జార్జెట్‌కైతే కంప్లెయింట్ ఉండదండి. రోలింగ్ లేకుండా ఉండే లెహరియా జార్జెట్. వీటిల్లోనే కొంచెం క్రేప్ జార్జెట్ అని కొన్ని వచ్చినాయండి. అవి మెన్షన్ చేస్తాను. ఇంకొకటి ఖాదీ సిల్క్ అని ఒకటి ఉందండి. అంటే క్లాత్ కొంచెం డిఫరెంట్ కూడా ఉన్నాయి. డిజైన్స్ ఉన్నాయి. ఇక అన్నీ చూసే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి. మరి ముఖ్యంగా మీ లైక్లు మాకెంతో ఉపయోగపడతాయి. ఇంకా కొంతమందికి రీచ్ అవ్వటానికి, ఇంకా మీకు రీజనబుల్ ప్రైస్‌కి అందించడానికి నాకు అవకాశం ఉంటదండి. శారీ చూద్దామండి ఇప్పుడు. ఇది మన యూనిట్‌లో నుంచి వచ్చిన శారీ అండి. మంచి కలర్ కాంబినేషన్ అనమాట ఇది. ఇది సీ బ్లూ కలర్‌కి ఇది బ్లాక్ కాదండి ఇది. ఇదొచ్చేసరికి డార్క్ బ్లూ కలర్ అనమాట. బ్లౌజ్‌లో మీకు అర్థమైపోతది. మీకు బ్లాక్ లాగా కనిపించొచ్చు. మంచి డిజైన్ చేసామండి. ఇదైతే చాలా బాగా మంచి డిజైన్ వచ్చిందనమాట. బోర్డర్ డిజైన్ గానీ, కలర్ కాంబినేషన్ గానీ, మనకి లెంత్ వచ్చేసరికి చాలా లెంత్ వచ్చిందండి శారీ. కుచ్చిళ్ళు కూడా చూడండి మనకి ఎన్ని కుచ్చిళ్ళు వచ్చినాయో. 7, 8 కుచ్చిళ్ళు వచ్చినాయండి శారీ అయితే. చాలా హైట్ ఉన్న వాళ్ళకి కూడా సరిపోతుందండి. ఇది లెహరియా జార్జెట్ అండి. మంచి లెహరియా జార్జెట్ అంటే క్లాత్ కూడా మంచిగా, అంటే ఇది రోలింగ్ అవసరం లేని లెహరియా జార్జెట్. పళ్ళు వచ్చేసరికి మనకి ఇలా ఉంటుందండి. ఇది మనకి బ్లౌజ్ అయితే మనకి త్వరగా చూపించాలని మీకు ఆతృతతో మన యూనిట్ నుంచి వచ్చిన శారీస్ అంటే ఫెస్టివల్స్ ఉన్నాయి కదా, అందుకని బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అవ్వలేదండి. ఈ శారీస్ అయితే మా ఇంట్లో వాళ్ళే, మా చెల్లెలు కానీ కోడలు అందరూ తీసుకున్నారండి. అంత బాగుందన్నమాట. కలర్ కాంబినేషన్ వచ్చేసరికి ఇలా ఉంటుందండి. బ్లౌజ్ కూడా మనకి మంచి డిజైనర్ బ్లౌజ్ లాగా వచ్చిందండి. ఇక ఈ అన్ని శారీస్ చూసేద్దామండి. ఇంకా మన యూనిట్లో శారీస్ అన్నీ మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. మంచి రీజనబుల్ ప్రైజు. ఈ ఫెస్టివల్కి మాత్రం చాలా బాగా ఉపయోగపడతాయండి. ఇక శారీస్ చూసేద్దామండి. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసరికి మంచి పింక్ కలర్కి మనకి వర్లీ ఆర్ట్ వచ్చిందండి డిజైను. ఇది ఆల్ ఓవర్ ప్రింట్ వస్తుందండి. అంటే డిఫరెంట్గా కొంచెం ఆలోచించి చేయించామండి. ఇదంతా మా కొడుకు చేసిన డిజైన్స్ అండి. ఈరోజు చూయించేవన్నీ కూడా చాలా బాగా, అంటే మంచి ఆలోచించతో చేయించారనమాట. మా కొడుకు కోడలు ఇద్దరు కొంచెం అంటే కలర్ కాంబినేషన్స్ నేనండి, డిజైన్స్ వచ్చేసరికి వాళ్ళే ఇచ్చారు. చాలా బాగున్నాయి. ఇది వచ్చేసరికి మనకి ప్రింట్ వచ్చేసరికి వర్లీ ప్రింట్ వచ్చిందండి. ఇది పళ్ళు పార్టు. ఇది ఆల్ ఓవర్ ప్రింట్ వేయించామండి. కొంచెం డిఫరెంట్గా ఉండటం కోసమని, అంటే ఎప్పుడు మామూలు ఒకేలాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా థింక్ చేశారండి. ఇది వచ్చేసరికి ఆల్ ఓవర్ వచ్చింది అనమాట. ఇక్కడ ఎంత బాగుందో చూడండి అసలుకి కలర్ కాంబినేషన్. అంటే బ్లాక్ అంటే అందరు ఇష్టపడరని మంచి డార్క్ బ్లూ అండి. బ్లాక్ లాగా కనపడిద్ది మీకు, కానీ మంచి డార్క్ బ్లూ కలర్ అనమాట ఇది. చాలా బాగుందండి. ఈ శారీ కూడా నాకు చాలా నచ్చింది. ఇప్పుడు నేను వేసుకున్న శారీ బాగుంది. ఇది కూడా బాగుంది. కొంచెం లేట్ అవుతుందండి ఈరోజు. కొంచెం ఎక్కువ సేపు అట్లా చూపించాలనుకుంటున్నాను మీకోసం. ఇలా ఉంటుందండి శారీ వచ్చేసరికి. మనకు బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా ఉంటుందండి. ఇది శారీ బ్లౌజ్. చాలా బాగున్నాయండి శారీస్. మంచి రీజనబుల్ ప్రైస్ అండి. 1850 ఫ్రీ షిప్పింగ్ అండి. 1850 ఫ్రీ షిప్పింగ్. మంచి లెహరియా జార్జెట్ శారీస్ అండి ఇవి. ఇది వచ్చేసరికి మనకి డిఫరెంట్ క్లాత్ అండి. మనకి మల్బరీ సిల్క్ అని పెడతాం కదా మనము, ఆ క్లాత్ అనమాట. అది వచ్చేసరికి మనకి చిన్న బార్డర్ వస్తుందండి అది. అంటే మనకి ఇప్పుడు రెడీ అవుతుంది అండి మనకి బిగ్ బార్డర్లో. అవి కూడా అసలు మంచి కలర్ కాంబినేషన్స్ అవి కూడా వస్తాయండి ఇంకా.
ఇది వచ్చేసరికి చిన్న బార్డర్ వచ్చేసి ఇది లెహరియా జార్జెట్ కాదండి. ఇది మల్బరీ సిల్క్ అని మనం పెడతాం కదా! ఆ క్లాత్ అనమాట. చూడండి ఇలా ఉంటది. కొన్ని కొన్ని క్లాత్‌లు కొంచెం ప్రైస్ ఎక్కువేనండి. కానీ ఈరోజు ఫస్ట్ టైమ్ మన యూనిట్ నుంచి వచ్చినియి కాబట్టి ఆ సంతోషంలో నేను ప్రతి ఒక్కడు కూడా 1850కి ఇవ్వాలని నేను ఫిక్స్ అయ్యానండి ప్రైస్ అయితే. ఇదొచ్చేసరికి మనకి స్కర్ట్ బార్డర్ లాగా వస్తదండి. మనకి స్కర్ట్ బార్డర్ వస్తుందనమాట. ఇది పళ్ళు పార్ట్ వస్తుంది. ఇక్కడొచ్చేసరికి మనకి ఇలా బుట్టీస్ ఇచ్చారు. ఇది కూడా డార్క్ బ్లూ కలర్ అండి. ఈ బ్లాక్ అయితే కాదండి. మంచి పింక్ కలర్‌కి మంచి బ్లూ అనమాట. బ్లాక్ అయితే కొంతమంది అంటే వేసుకోరు కదండీ! అందుకని మనం ఇట్లా ప్లాన్ చేసామనమాట. ఎక్కువ డార్క్ బ్లూ కలరే ఇచ్చాననమాట. బ్లాక్ అయితే కొంచెం కొంతమందికి ఇష్టం ఉండదు కదా! అందుకని. ఇది కూడా ఎంత బాగుందో చూడండి. ప్రతి ఒక్కటి కొంచెం ఇలా చూయిస్తానండి. ఎందుకంటే ఒక్కొక్కటి అయితే మనకి ఇవన్నీ 10 పీసెస్ అయితే చేయించానండి. ఇంకా కావాలన్నా వెంటనే చేయించుకోవచ్చండి. ఎందుకంటే మనకి అంత మంచి ప్రింటర్లు గానీ, డైయర్లు గానీ దొరికారండి. అంత మంచిగా ఏస్తున్నారు. చాలా బాగా ఏస్తున్నారండి. పింక్‌లోనే ఇదొక డిజైన్ అండి. పింక్‌లో కొంచెం డిఫరెంట్ డిజైన్ అనమాట. ఇది పళ్ళు పార్ట్ వస్తుంది. ఇది శారీ వచ్చేసరికి మనకి కొంచెం ప్రింటు తేడా అనమాట. ఇక్కడొచ్చేసరికి ఇది కొంచెం మార్చారండి. అందుకని అంటే ఎవరికి ఏది నచ్చుతదో తెలీదు కదా! అందుకని అన్నీ చూయిస్తున్నానండి. అసలు చాలా బాగున్నాయండి. ఈ ఫెస్టివల్‌కైతే సూపర్‌గా ఉంటాయి శారీస్. మంచి రీజనబుల్ ప్రైజు. వేసుకున్నా కూడా అంత బాగుంటాయండి మనకైతే. ఇలా ఉంటదనమాట శారీ. ఇప్పుడొచ్చేసరికి మనకి లంగా ఓణి ప్యాటర్న్ అండి. లంగా ఓణి ప్యాటర్న్ కూడా కొంతమంది బాగా యంగ్‌స్టర్స్ ఇష్టపడతారు. కొంచెం ఏ ఏజ్ వాళ్ళైనా లంగా ఓణి ప్యాటర్న్ వేసుకోవచ్చండి. ఏం ప్రాబ్లమ్ లేదు. నేను కూడా వేసుకుంటా ఉంటాను. ఇది పళ్ళు అండి. ఇది పళ్ళు. ఇది పెద్ద టెంపుల్ వస్తదండి పళ్ళుకి. అంటే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ సేమ్ కలర్ కాంబినేషన్‌లో ఏయిచ్చామనమాట. ఇది వచ్చేసరికి మనకు బ్లౌజ్ వస్తుందండి. బ్లౌజు ఇది. ఇది క్రేప్ మిక్స్ ఉంటదండి బ్లౌజు. క్రేపు, జార్జెట్ మిక్స్ అనమాట. కొంచెం ఈ క్లాత్ వచ్చేసరికి కొంచెం మనకి కొంచెం క్రేప్ కలిసేసరికి కొంచెం సింక్ అయ్యే గుణం ఉందండి. అయినా మీకు 90 పాయింట్స్ వస్తది. మేము మీటర్ పెడితే కొంచెం సింక్ అయిందండి. కొంచెం అంటే అంతకి పొడవొచ్చిందండి. చాలా లెంగ్తీ వచ్చిందనమాట. బావుందయితే. ఇదొచ్చేసరికి మనకి కుచ్చిళ్ళ పార్ట్ వస్తుందండి. ఇదొచ్చేసరికి మనకి షోల్డర్ పార్ట్ వస్తదనమాట. షోల్డర్ పార్ట్ వస్తదనమాట. ఇలా వస్తదనమాట షోల్డర్ పార్టు. ఇది కుచ్చిళ్ళలో వచ్చేసరికి మనకి ఇదొస్తది. పళ్ళు కూడా మనకి సేమ్ ఇలా వస్తదండి. కొంచెం లేట్ అవుతుందండి. ఏమనుకోవకండి. ఎందుకంటే మనకి క్లియర్‌గా చూయిద్దామని. ఇదొచ్చేసరికి మనకు బ్లౌజ్ వస్తుందండి. ఇది బ్లౌజ్ వస్తుంది. చాలా బావుందండి. ఈ లంగా ఓణి ప్యాటర్న్ కూడా సూపర్‌గా ఉంటదనమాట. ఎవ్వరు మిస్ చేసుకోవద్దండి మన శారీస్ అయితే. అంత బాగున్నాయి. అంత రీజనబుల్ ప్రైస్‌గా మనకి. ఇది కుచ్చిళ్ళలో వచ్చేసరికి ఇలా ఉంటుంది. ఇది ఇప్పుడు నేను వేసుకున్న శారీ అండి. ఈ శారీ అయితే నేను వేసుకున్న శారీ. ఇది పళ్ళు వచ్చేసరికి మనకి ఇలా ఉందండి. పళ్ళు ఇక్కడ చూడండి ఎంత అంటే డిజైను చాలా బాగా వచ్చిందనమాట మనకి డిజైను. ఇది శారీ లెంత్ చూడండి ఎంత లెంత్ ఉందో. శారీ విత్ లెంత్ మాత్రం ఎంత హెల్దీ పర్సన్‌కైనా సరిపోతదండి. అంత మంచి ఇది ఉంది. ఇది వచ్చేసరికి బ్లౌజ్ వస్తుందండి మనకి. ఇది బ్లౌజ్ వచ్చేసరికి మనకి క్రేప్ మిక్స్డ్ బ్లౌజ్ వస్తుందండి. కొంచెం బ్లౌజ్‌లే నాకు అంటే కొంచెం క్రేప్ మిక్స్ అయ్యేలే కొంచెం సింక్ అయినాయండి బ్లౌజ్‌లు. ఈ శారీ మాత్రం అస్సలు ఇది సింక్ అవ్వదండి అసలకి. ఇది శారీ. ఇది సేమ్ కలర్ కాంబినేషనేనండి. లంగా ఓణి ప్యాటర్న్ అండి ఇది. సేమ్ కలర్ కాంబినేషనే లంగా ఓణి ప్యాటర్ను. ఇది పళ్ళు వస్తుందండి ఇలాగా. ఇది వచ్చేసరికి లంగా ఓణి ప్యాటర్న్ అండి. ఇది కూడా ఇలా ఉంటుంది శారీ. ఇటు తిప్పాను మళ్ళీ. ఇది వచ్చేసరికి లంగా ఓణి ప్యాటర్న్ అండి. ఇది చూడండి ఎంత స్టైల్‌గా వేసారో డిజైన్ అయితే. కొంచెం ఒక్కటి ఓపెన్ చేసి చూపిస్తానండి మీకు. ఇది ఇది ఇట్లా ఉంటుందండి మనకి. ఇది పళ్ళు వస్తుంది. ఇది శారీ కుచ్చిళ్ళలో వచ్చేసరికి మనకి ఇలా డిజైన్ చూడండి ఎంత స్టైల్‌గా ఉందో డిజైన్ వచ్చేసరికి. ఇది
కుచ్చిల్లో వచ్చేసరికి ఇలా ఉంటుంది. మనకి షోల్డర్ పార్ట్ వచ్చేసరికి మనకి ఇట్లా వస్తుంది అన్నమాట. ఇది షోల్డర్ పార్ట్. ఇది షోల్డర్ పార్ట్ వచ్చేసరికి మనకి ఇలా ఉంటుందన్నమాట. ఇలా వస్తుంది. కుచ్చిల్లో వచ్చేసరికి బ్లాక్, పళ్ళు బ్లాక్ కాదండి, బ్లూ. ఇది 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 వచ్చేసరికి మనకి పళ్ళు వస్తుంది. ఇది బ్లౌజ్ వస్తుందండి మనకి. ఇలా ఇలా బ్లౌజ్ వస్తుంది. ఇది లంగా ఓని ప్యాటర్న్ అండి. ఇదొక సూపర్ కలర్ కాంబినేషన్ అండి. ఎల్లోకి రెడ్ అండి. ఎల్లోకి రెడ్. ఇది ఎల్లోకి రెడ్. ఇది పళ్ళు పార్ట్ వస్తుందండి. ఇది ఇది కూడా లంగావని ప్యాటర్నేనండి. లంగావని ప్యాటర్నే. ఇది ఇది కుచ్చిల్లో వచ్చేసరికి మనకి ఎలా ఉంటుంది. ఇది కుచ్చిళ్ళలో ఇలా వస్తుందండి. పెద్ద టెంపుల్ వస్తుంది ఇలాగా. ఇది కుచ్చిళ్ళ పార్ట్ వచ్చేసరికి. ఇది షోల్డర్ పార్ట్ వచ్చేసరికి మనకి ఇలా ఉంటుందన్నమాట. షోల్డర్ వచ్చేసరికి మనకి ఇలా. ఇది ఇది పళ్ళు అండి. ఇది షోల్డర్ పార్ట్ వచ్చేసరికి మనకి ఎలా ఉంటుంది. ఇలాగా ఎల్లో, మంచి ఎల్లో కలర్ అండి. లెమన్ ఎల్లో డార్క్ అనమాట, మామూలు ఎల్లో కాకుండా. ఇది పళ్ళు వచ్చేసరికి మనకి ఎట్లా వస్తుంది కుచ్చిళ్ళలో. ఈ నుంచోని చూపిస్తే చాలా బాగుంటాయండి. ఇది ఇది శారీ వచ్చేసరికి ఎలా ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇదండి బ్లౌజ్. ఇది శారీ బ్లౌజ్. ఇది సేమ్ కాంబినేషనేనండి. ఇందా చూసింది లంగావని ప్యాటర్న్ కదా. ఇది మామూలు శారీ అనమాట. బార్డర్ డిజైను. ఇది పళ్ళు వస్తుందండి మనకి. పళ్ళు వస్తుంది. శారీ వచ్చేసరికి మనకి ఇలా ఉంటుందండి. ఇది శారీ వచ్చేసరికి మనకి ఇలా ఉంటుంది. చక్కటి డిజైన్ వస్తుంది ఇలా. ఇది డిజైను. ఇది బ్లౌజ్ వస్తుందండి. బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఉంటుంది మనకి. ఎట్లా ఉంటుంది. ఒక కలర్ కాంబినేషన్ అండి. మంచి ఆరెంజ్ కలర్కి మనకి ఇది వీట్ కలర్ అండి. ఇది 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 కలరు. ఇది లంగావని ప్యాటర్నేనండి. ఇది 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 మన కుచ్చిల్లో వచ్చేసరికి మనకి ఎలా ఉంటుంది. ఇది క్రేప్ జార్జెట్ అండి. షైన్ అర్థం అవుతుంది మీకు. ఇది లెహరియా జార్జెట్లోనే క్రేప్ మిక్స్ అయ్యి ఉంటుందండి. ఇది క్రేప్ జార్జెట్ అంటారు. కొంచెం బోర్డర్ కూడా కొంచెం చిన్నది వస్తుంది. ఇది ఇది కొంచెం షైన్ ఎక్కువ ఉంటుందండి. క్లాత్ వచ్చేసరికి మనకి ఇలా ఉంటుంది. షోల్డర్ పార్ట్ వచ్చేసరికి ఇది. ఈ కుచ్చిల్లో వచ్చేసరికి మనకి ఎలా ఉంటుంది. బ్లౌజు కూడా ఆరెంజ్ బ్లౌజ్ వస్తుంది మనకి. చాలా బాగుంటాయండి. ఇది ఈ కలర్ కాంబినేషన్ కూడా మనల్ని ఎక్కువగా అడుగుతూ ఉంటారండి. మల్బారీ సిల్క్లో కానీ దేనిలోనైనా కూడా ఈ కలర్ కాంబినేషన్ కూడా మనకు చాలా అడుగుతారనమాట. ఇది శారీ సింపుల్గా. షోల్డర్ పార్ట్ వచ్చేసరికి మనకి సింపుల్గా వస్తుందండి. ఇలాగ షోల్డర్ పార్ట్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. ఇది కుచ్చిల్లో వచ్చేసరికి ఎంత బాగుందో చూడండి. కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో. ఇది వచ్చేసరికి మాకు బ్లౌజ్ వస్తుందండి. చాలా బాగుందండి. ఏ శారీ కూడా ఒకటి లేదన్నా ఏదన్నా తీసుకోండి, అంత మిస్ అవ్వకండి. అంత బాగున్నాయండి శారీస్ అయితే మాత్రం. ఇది సేమేనండి. కొంచెం మనకి షోల్డర్ పార్ట్ మీద డిజైన్ మారింది. అది ఇట్లా వచ్చింది కదా. ఇది కొంచెం బుటీస్ మార్చారనమాట. అంతే. సేమ్ మొత్తం లాంగా అంటే కుచ్చిల్లో వచ్చే డిజైన్ కానీ అంతా సేమే వస్తుంది. బ్లౌజ్ కూడా సేమ్. ఇక్కడ ఇది మారిందండి అంతే. కాంబినేషన్ సేమే, ఒక్కటే మారింది. ఒక్కటి గమనించుకొని మీకు ఏది కావాలంటే అది తీసుకోండి. ఇది ఎలా ఉంటుందండి. ఇది చాలా బాగుందండి. అసలుకి శారీస్ ఏది కూడా తీసేయటానికి లేదు. అంత మంచి కలర్ కాంబినేషన్స్ అన్నమాట. ఎలా ఉంటుంది. ఇది ఒక్కటండి. సేమ్ కాంబినేషన్లోనే మనకు క్రాస్ ప్యాటర్న్ వచ్చిందండి. ఇది క్రాస్ డిజైను. ఇది బ్లౌజ్ వస్తుందండి మనకి. బ్లౌజు ఇది క్రాస్ అండి. క్రాస్ డిజైన్ అన్నమాట. ఇది శారీ క్రాస్. ఇది ఇలా ఉంటుంది శారీ వచ్చేసరికి క్రాస్. కలర్ కాంబినేషన్ అండి. ఈ క్లాత్ వచ్చేసరికి మనకి మల్బరీ క్లాత్ అండి.
మల్బరీ క్లాత్, ఇది చిన్న బార్డర్ వస్తుంది అన్నమాట. మల్బరీలో మన అమ్మే మామూలుగా ఇచ్చేది ఇక్కడ మనకి జరీ బార్డర్ కొంచెం పెద్దది వచ్చి డిజైన్ ఉంటుంది అనమాట. ఇది వచ్చేసరికి ప్లెయిన్ వస్తుంది అనమాట. ఈ క్లాత్ కూడా భలే ఉంటుందండి, అసలు చాలా బాగుంటుంది క్లాత్. కానీ ఇది ఒక శారీ అండి. ఇది బార్డర్ డిజైన్లో వర్లీ ప్రింట్ వచ్చిందనమాట. కింద బార్డర్ వచ్చేసరికి మనకి ఇలా ఇట్లా వచ్చింది ఇట్లా. ఇది బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఎలా ఉంటుందండి. బ్లౌజ్ మంచి ఆరెంజ్ కలర్కి వీట్ కలర్ అండి. ఇది మంచి ఆరెంజ్ కలర్కి వీట్ కలర్ అనమాట. శారీ డిజైన్ కూడా చాలా బాగుంది. ఇలా ఉంటుంది శారీ వచ్చేసరికి మనకి ఇట్లా ఉంటుంది అన్నమాట. శారీ ఇట్లా. ఇది బ్లౌజ్. ఇది శారీ. ఇది వచ్చేసరికి మనకి లెహరియా జార్జెట్ అండి. ఇందాకది ఖాదీ అదే అది చెప్పే కదా మల్బరీ క్లాత్ అని. ఇది వచ్చేసరికి మనకి లెహరియా జార్జెట్ అనమాట. సేమేనండి, సేమ్ డిజైన్లోనే ఇది లెహరియా జార్జెట్. ఇది సేమ్ డిజైన్లో లెహరియా జార్జెట్. లైట్ వెయిట్ ఉన్నాయి, చాలా కంఫర్ట్గా ఉన్నాయండి శారీస్ అయితే. ఇలా ఉంటుంది. ఈ పైన బోర్డర్ కూడా చాలా బాగుందండి. ఇదొక కలర్ కాంబినేషన్ అండి. మంచి ఎల్లో కలర్కి లావెండర్ కలర్ అండి. లావెండర్ కలర్ పళ్ళు, లావెండర్ కలర్ బ్లౌజ్ ఇలా వస్తుంది. బ్లౌజ్ వచ్చేసరికి ఇది శారీ వచ్చేసరికి ఇలా ఉంటుందండి. ఇది ఇట్లా ఉంటుంది శారీ వచ్చేసరికి మనకి మంచి లావెండర్ కలర్ ఎల్లో అనమాట. ఇలా ఉంటుందండి శారీ వచ్చేసరికి. ఇట్లా ఉంది శారీ డిజైన్, పళ్ళు క్లాసీ కలర్ కాంబినేషన్ అండి. దేనికదే హైలైట్గా ఉందండి శారీస్ అయితే మాత్రం. ఇలా ఉంది శారీ వచ్చేసరికి. ఇది ఎట్లా ఉంటుంది, లావెండర్ కలరు. ఇది బ్లౌజ్ వస్తుందండి. ఇది సేమ్ కాంబినేషన్ అండి. ఇది మనకి మల్బరీ క్లాత్లో వస్తుంది. మల్బరీ సిల్క్ అని పెడతాం కదా మనం, ఆ క్లాత్లో వస్తుంది. ఇది పళ్ళు అండి. ఇది శారీ వచ్చేసరికి మనకి ఇలా ఉంటుంది. ఇదొక డిజైన్, కొంచెం డిఫరెంట్ డిజైన్ అనమాట. ఇదొక డిజైన్ అనమాట. ఇది సేమ్ కాంబినేషన్ అండి. ఇది ఖాదీ సిల్కే. ఇది అదే ఖాదీ సిల్క్ అంటారు, మల్బరీ సిల్క్ అంటారు. అంటే క్లాత్ పేరు అట్లా పెడతారండి. ఇది వచ్చేసరికి పళ్ళు పార్ట్ వచ్చేసరికి మనకి ఎలా ఉంటుంది, చక్కటి పళ్ళు. ఇది చూడండి, ఇంకా డిఫరెంట్గా ఉంది అసలు. ఇంకా క్లాసీ లుక్ ఉందన్నమాట. డిజైన్ వచ్చేసరికి ఇలా వస్తుంది. బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా వస్తుందండి. ఇది గోల్డెన్ ఎల్లో, మంచి ఎల్లో కలర్ అండి, చాలా బాగుంది. ఇది సేమ్ కలర్ కాంబినేషన్ అండి. లంగావోని ప్యాటర్న్ వస్తుందండి. ఇది లంగావోని. ఇది పళ్ళు వస్తుంది. ఇది బ్లౌజ్ వస్తుంది ఇట్లాగా బ్లౌజ్. ఇది లంగావోని అండి. ఇది 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 కుచ్చిళ్ళలో మనకి ఇలా వస్తుంది అన్నమాట. కుచ్చిళ్ళ పార్ట్లో ఇది. షోల్డర్ పార్ట్ వచ్చేసరికి మనకి ఇట్లా ఉంటుంది. లంగావోని ప్యాటర్న్ అండి. ఇది షోల్డర్ పార్ట్ వచ్చేసరికి మనకి ఇలా ఉంటుంది. ఇది కుచ్చిల్లో వచ్చేసరికి మనకి ఇలా వస్తుంది. ఇది బ్లౌజ్. ఇది శారీ. ఇది సేమ్ కాంబినేషనేనండి. డిజైన్ మారుతుంది అన్నమాట. కొన్ని కొంచెం డిఫరెంట్ డిజైన్లు ఉన్నాయండి. అందుకని కొంచెం కలర్ కాంబినేషన్ ఒకటైనా మీకు నచ్చిన డిజైన్ తీసుకోండి. ఇదొక డిజైన్ అనమాట. ఇది బ్లౌజ్ వస్తుందండి. ఇది ఇప్పుడు వచ్చేసరికి మనకి లెహరియా జార్జెట్స్ అయిపోయినాయండి. ఇది ఒక జార్జెట్ క్లాత్ అండి. ఇది జార్జెట్ క్లాత్. ఇది పళ్ళు వస్తుంది. ఇది శారీలోనే మనకి వీవింగ్ బుట్టీస్ వస్తాయండి. ఇట్లా సిల్వర్ బుట్టీస్.
గోల్డ్ కాదు, సిల్వర్ బుట్టీస్. ఇది పళ్ళు అండి. మంచి డార్క్ లెమన్ ఎల్లో కలర్కి మనకి రెడ్ వస్తుంది అనమాట. ఒకటి రెడ్ వస్తుంది, ఒకటి కొంచెం మెరూన్ వస్తుంది, రెండు వస్తాయి అనమాట. ఇది శారీ వచ్చేసరికి మనకి ఇలా స్కర్ట్ బార్డర్ వస్తుందండి. మంచి బార్డర్ వస్తుంది. ఇది పైన వచ్చేసరికి మనకి చిన్న బార్డర్ వస్తుందండి. కింద వచ్చేసరికి మనకి కొంచెం 3-4 ఇంచెస్ బార్డర్ వస్తుంది. ఇది జార్జెట్ క్లాత్ అండి. ఇది బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా ఉంటుంది అనమాట. బ్లౌజ్ ఇది ఇది శారీ బ్లౌజ్. ఇది సేమేనండి. అది కొంచెం కలర్ డిఫరెన్స్ అనమాట. ఇది కొంచెం మెరూన్ వచ్చింది, అదేమో కొంచెం రెడ్ అంటే కొంచెం మెరూన్ రెడ్ లాగా వచ్చింది, అంతే తేడా. సేమే రెండు, కొంచెం కలర్ కొంచెం డిఫరెన్స్ వచ్చిందని రెండు చూపిస్తున్నానండి. ఎవరికి ఏది కావాలంటే అది తీసుకోండి. ఇదొక శారీ అండి. ఇదొక కలర్ అండి. ఇది వచ్చేసరికి మనకి ప్లెయిన్ ఇచ్చి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చామండి, కొంచెం డిఫరెంట్గా. కొంతమంది ఎలా మొన్న బర్డ్స్ డిజైన్, ఫ్లవర్ డిజైను, అసలు స్కర్ట్ బార్డర్లు అయితే అసలు అన్నీ సోల్డ్ అవుట్ అండి. ఇంకా చాలామంది అడుగుతున్నారు, వేపిస్తానండి, త్వరగానే వేపిస్తాను. దీనికి కాంట్రాస్ట్ వచ్చేసరికి మనం ఈ బ్లౌజ్ ఇచ్చామండి. ఇది ప్లెయిన్ శారీ అనమాట. అంటే ఇట్లా కూడా కొంచెం మనం డిఫరెంట్గా చేయించుకోవచ్చు. బ్లౌజు పళ్ళు అట్లా చేయించుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది కూడా 1850 ఫ్రీ షిప్పింగ్ అండి. చాలా మంచి జార్జెట్ అంటే క్రేప్ జార్జెట్ క్లాత్ అండి. ఇది క్రేప్ కాదండి, అది ఓన్లీ జార్జెట్. చాలా బాగుందండి. అయితే బెనారస్ టైప్ అండి. ఇది బెనారస్ జార్జెట్లు అనమాట. ఇవన్నీ బెనారస్ టైపు. ఇది బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఉంటుందండి, బెనారస్. ఇదొక కలర్ కాంబినేషన్ అండి. ఇది ఆరెంజ్ కలర్కి మనకి ఎల్లో ఇచ్చామండి. అంటే అటు రివర్స్ కాంబినేషన్ అనమాట. ఇదొక శారీ, ఆరెంజ్ కలర్కి ఎల్లో అనమాట. ఇది బ్లౌజ్, ఇది శారీ. చూశారు కదండి ఈరోజు మంచి లెహరియా జార్జెట్ శారీస్. ఇక ఈ శారీస్లో ఏ శారీ నచ్చిందో స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. మరింత మంచి కలెక్షన్తో మీ ముందుకు వస్తానండి. నమస్తే.